బాబు గారు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు బాబు గారు? బాబు, ఇదేమిటో తెలుసా? ఇది మన శ్రీనిలయమేనా? అంత విశాలమైన భవంతి విడిచి ఈ పాతింట్లోకి ఎందుకు వచ్చామో తెలుసా? ఎందుకు వచ్చి ఉంటారు? పరుల శ్రేయస్సే మన శ్రేయస్సుగా భావించినందుకు, ధనానికన్నా మానవత్వమే మంచిదని తలచినందుకు, సత్యాన్ని ధర్మాన్ని ప్రత్యక్ష దైవాలుగా పూజించినందుకు ప్రతిఫలంగా నాకు దక్కిన వరం నాయన. నేను చేసిన పుణ్యమే నా పాలిటి శాపమైంది. ఒకనాడు నందనవనంలో సుందర భవనంగా వెలసిల్లిన ఈ శ్రీనిలయం ఈనాడు కటిక చీకట్లో శ్మశాన వాటికిగా మారిపోయింది. కన్న బిడ్డగా భావించి కంటికి రెప్పలా కాపాడుకున్న నా చెల్లెలు మీ మేనత్త మీ అమ్మ చనిపోయినప్పుడు చూడ్డానికి రమ్మని నేను స్వయంగా వెళ్ళి కోరితే ఏమందో తెలుసా? నేను మీ ఇంటికి రాను, నువ్వు వెళ్ళొచ్చు అని సమాధానం చెప్పి రక్త సంబంధాన్ని కూడా తెచ్చుకున్న మీ మేనత్త మొహం మళ్ళీ జన్మలో చూడగలవా? బాగా చెప్పావు. మీరిద్దరూ జాగ్రత్తగా ఈనాటి నుంచి మన జీవిత ధ్యేయమేమిటో తెలుసా? నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి మన ప్రాణ సమానమైన ఈ శ్రీనిలయాన్ని తిరిగి సంపాదించాలి. పెద్దలు ఆర్జించి పెట్టిన పరువు ప్రతిష్టల్ని నిలబెట్టుకోవాలి. మీరేం భయపడకండి నాన్న, నేను తలుచుకుంటే చీటికల్లో సాధిస్తా. అవునన్నా, నేనుండగా మీకెందుకు భయం? బాబు, ఈనాటి నుంచి మన లక్ష్యం ఏమిటో ఒకసారి చెప్పండి. మరొక్కసారి చెప్పండి. ఏంటి నగెత్తుతున్నా? మేము లైసెన్స్ తీసుకున్న కూలోనవరా? మా కళ్ళల్లో కారం కొట్టి సామాను మోసినవా? మాడు పగిలిపోతే చదువుకోదా? అలువా, మన బుర్రకెక్కదు. కష్టపడి డబ్బు సంపాదించి పోయిన ఇల్లు సంపాదించాలి. అవును, మా ఇల్లు కనకాల ఉందిగా, అందుకనే నేను మా నాన్న మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. ఇల్లా పదే బుర్రరా నీది. నానేమో పంపగోడు పోగొట్టుకొని లైసెన్స్ కూలీనయ్యాను. నువ్వు కూలి చేసి ఇల్లు సంపాదిస్తావు అన్నమాట. ఆహా, నాకంటే నువ్వే తెలివైన వాడిరా. నీకు కిటుకు చెబుతారా? ఏం తంతనంటే రైలు రాగానే నటుక్కు నెల్లి సామాన్యుకు చటుక్కు నెత్తిగా పెట్టుకోవాలి. నీకెంత కావాలి అని అడిగితే నీ ఇష్టం బావయ్యా అని. డబ్బిచ్చేటప్పుడు మాత్రం నాకింతే కావాలని లాగా చేసుకోవాలా? తెలిసిందా? అది వస్తున్నాను. ఏమిటా బాల, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు బాబు, నా బిడ్డ పసిబిడ్డ చెట్టు కింద ఏడుస్తోంది. సమాధానికి వస్తారు బాబు. నీ బిడ్డలను తీసుకొచ్చి ఆడించడానికి కాదయా జీతాలు ఇచ్చి పెట్టుకున్నది. పోయి పని చూడు. ఏడ్ చేసి అదే ఊరుకుంటుంది. అమ్మా అమ్మా అమ్మా, ఊరుకో అబ్బా, ఊరుకో.
లాలి నా చిట్టి తల్లి లాలి నను గన్న తల్లి లాలి బంగారు తల్లి లాలి నా కల్పవల్లి జో లాలి జో లాలి చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేను చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేను నేను గన్న నీ తల్లి కనుమూసెగాని నేను గన్న నీ తల్లి కనుమూసెగాని నిన్ను వీడి క్షణమైన నేనుండగలనా నిన్ను వీడి క్షణమైన నేనుండగలనా జో లాలి జో లాలి రతనాల భవనాల నిన్నుంచలేను ముత్యాల ఉయ్యాలలో గించలేను రతనాల భవనాల నిన్నుంచలేను ముత్యాల ఉయ్యాలలో గించలేను కను పాపల నిన్ను కాపాడుకోనా కను పాపల నిన్ను కాపాడుకోనా నిరుపేద ఒడిలోన నిన్ను దాచుకోనా నిరుపేద ఒడిలోన నిన్ను దాచుకోనా జో లాలి జో లాలి జో లాలి జో లాలి ఇవాళ సంపాదన అన్న నేను కూడా ₹1 సంపాదించాను నువ్వు కూడా బాగు చాలా బాగు వాన చిరుకులే వాగులై ప్రవహించినట్టు మన సంపాదన కూడా ఇలాగే దినదినం పెరుగుతుంటే మన ఆశయం తప్పకుండా నెరవేరుస్తుంది బాగు పదండి బాబు కాళ్ళు కూడా కుదురుగా ముసలాడినైపోయాను కదా అమ్మా జయ అన్నయ్య ఇంకా రాలేదా అమ్మా లేదు నాన్న వంట పూర్తయిందా ఇదిగో అయిపోతుంది నాన్న త్వరగా కానీ వాళ్ళు వచ్చే వేళ అటు తప్పుకోండి ఉపాయం వస్తున్నాడు అపాయం కలగవచ్చు అటు తప్పుకోండి చెల్లమ్మ ఆకలి మంటలతో పొగలు కక్కి కళ్ళు బయలు గమ్మే
కాస్త అన్నం పెట్టమ్మా. చక్రవర్తి నాన్న మీరు ఇక్కడే ఉన్నారా? ఇదిగోండి నా సంపాదన 23 రూపీస్, అంటే 23 రూపాయలు మాత్రమే. లెక్క పెట్టుకోండి. అడుగున పడిందిగా, అందుకోటి కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. పక్కదో ఉందిగా, మర్చిపోయాను. నాకు గుర్తుంటుందిలే. ఈరోజు మర్చిపోకూడదా? నాన్న ఆకలిస్తుంది నాన్న. అన్నయ్య రావద్దు. అన్నయ్యకు ఆకలికి స్నేహమా? నేను తట్టుకోలేను. ఆకలి ఆవురు ఆవురు అంటుంది. ఒరేయ్ చక్రవర్తి, మర్చిపోయావా? ఈ ఇంట్లో ఏం చేసినా మీ అన్నదమ్ముడు ఇద్దరు కలిసే చెయ్యాలి. భోజనం కూడా కలిసే చెయ్యాలి. అదిగా ఏం చేశారు? రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, స్త్రీ స్త్రీ స్త్రీ, రాజా రఘుపతి సుపుత్ర, రాజశేఖర చక్రవర్తి, బహుపరాక్ బహుపరాక్. శేఖర చక్రవర్తి ఏమిట్రా? నీకు తెలియదులే అన్నయ్య, ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేయాలని నాన్నగారు ఇప్పుడే చెప్పారు. అందుకే నీ పేరు పక్కన నా పేరు పెట్టుకున్నాను, రాజశేఖర చక్రవర్తి. రాజశేఖర చక్రవర్తి బహుపరాక్. అన్నయ్య, ఇంతకు హనుమంతులా ఎత్తుకొచ్చావు? సంజీవ పర్వతమా? సంజీవ పర్వతమే. అన్న, ఏం బాబు, తొందరగా రావాలి. ఇది చూడండి. బాబు, దీన్ని చూస్తుంటే మన శ్రీనిలయం మన చేతికి వచ్చినంత సంతోషం అయిందిరా. ఏనాటికైనా దీన్ని సంపాదించుకోవాలన్న పట్టుదల రెట్టిపై. మీరు మాకు చిన్ననాడు చెప్పిన మాటలు ఎన్నటికీ మర్చిపోలేను నాన్న. మర్చిపోవడమా? అసంభవం అన్నయ్య. నన్ను చక్రవర్తి చక్రవర్తి అని పిలుస్తుంటే నాలో శ్రీనిలయం శ్రీనిలయం అని ప్రతిధ్వనిస్తుంది నాన్న.